అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే తెలంగాణ ఉద్యోగుల జేఏసీతో ఈ నెల 12వ తేదీన నిర్వహించాల్సినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయితే వాయిదా పడింది. ఈ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం మరి ఏప్రిల్ 16వ తేదీకైతే వాయిదా పడింది. దీనికి సంబంధించి ఇక్కడ ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఇక్కడ వివరణకైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడు అని, తర్వాత పెండింగ్ డిఏలు 5 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయి. ఆ డిఏలు ఎప్పుడు విడుదల చేస్తారని, తర్వాత పీఆర్సీ గడువు కూడా దాటిపోయింది. మరి పీఆర్సీ కమిషన్ రిపోర్టు ఎప్పుడు తెప్పించుకుంటారు, పెండింగ్ బిల్స్ ఉన్నాయి, ఏరియర్స్ ఉన్నాయి, తర్వాత ఇతర ఈహెచ్ఎస్ స్కీమ్ కూడా సరిగా అమలు కావడం లేదు. ఈ విధంగా అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి ఉద్యోగులైతే చాలా ఆగ్రహంతో అయితే ఉన్నారు. ఉద్యోగ సంఘాల మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు. క్షేత్రస్థాయిలో సగటు సాధారణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా మరి ఉద్యమానికే మొగ్గు చూపుతున్నారు. ఇక బట్టితో ఉద్యోగ జేఏసీ నేతలు కూడా ఇటీవల భేటీ అయ్యారు. ఉద్యోగుల సమస్యలను డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా మరి దాదాపు 57 సమస్యలను లిఖితపూర్వకంగా కూడా వివరించారు. ఆ సమస్యలన్నిటి పట్ల సానుకూలంగా డిప్యూటీ సీఎం గారు అయితే స్పందించారు. కానీ మరి పెండింగ్ డిఏల వల్ల, పీఆర్సీ రిపోర్టు ఆలస్యం, తదితర పెండింగ్ బిల్స్ వల్ల అయితే ఉద్యోగులు అయితే అసహనం అయితే నెలకొన్నది. ఇక ఉద్యోగ కార్యాచరణ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి ఉద్యోగులందరూ కూడా భావిస్తున్నారు. ఇక ఉద్యోగ సంఘాలు కూడా మరి ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నాయా అంటే పని చేయట్లేదు అనేటువంటి అభిప్రాయమే ఉద్యోగులు అయితే ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాల నేతలు కూడా మరి అధికార పార్టీ నాయకులకు ఒత్తాసు పలకకుండా మరి ఉద్యోగుల పక్షాన, పెన్షన్ల సమస్యల పక్షాన మాట్లాడి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఇక్కడ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి గారు అయితే ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా మరి ఉద్యోగ జేఏసీ పోరాటం చేస్తుందని చెప్పేసి ప్రకటించారు. ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సరే, ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే జేఏసీ లక్ష్యం. తెలంగాణ ఉద్యోగ జేఏసీ సమావేశం పాల్గొన్న వివిధ సంఘాల ప్రతినిధులు జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో 37 డిమాండ్లను ప్రభుత్వ సలహాదారు కేశవరావు, జీఏడీ కార్యదర్శి రఘునందన్ రావులకైతే వినతి పత్రం రూపంలో అందజేయడం జరిగింది. ఇక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు రావాలి. ఎన్నికల ముందు మరి పెండింగ్ డిఏలన్నీ విడుదల చేస్తాం, మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పేసి కూడా మరి ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రధానంగా 37 సమస్యలపై మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఎప్పుడో సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సి ఉండే. ఇప్పటికే 5-6 నెలల సమయం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కూడా ఏప్రిల్ 12వ తేదీన ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ జేఏసీతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. కానీ ఇది కూడా వాయిదా పడింది. కాబట్టి ఖచ్చితంగా వెంటనే మరి ఈ వినతి పత్రంలో ఈ విధంగా ఈ డిమాండ్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న డిమాండ్లు చూస్తే కార్పొరేట్ ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులపై సీలింగ్ పెంపు, ఉద్యోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స ధరల ప్రకారం చికిత్స అందించడం, ఈకుబేర్ బిల్లుల క్లియరెన్స్, సాధారణ బదిలీలు ప్రతి సంవత్సరం ఏప్రిల్ మేలో చేపట్టాలి, 317 సమస్య పరిష్కారం, తర్వాత హెచ్ఆర్ఏ పాలసీని అమలు చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, తర్వాత అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, హెల్త్ కార్డుల జారీ, గ్రామ పరిపాలనాధికారి రెవెన్యూ శాఖలో తిరిగి ఆప్షన్లు ఇవ్వాలి. ఈ విధంగా అనేక సమస్యలు ఉన్నాయి. అర్హత ప్రకారం 61 మంది, తర్వాత బకాయిలతో పాటు 1/1/2025 నాటికి పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేయాలి, వేతన సవరణ సంఘం నివేదికను ఖరారు చేయాలి, పెండింగ్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల పెన్షన్లందరికీ 51% ఫిట్మెంట్తో పీఆర్సీ అమలు చేయాలి, తర్వాత గృహ నిర్మాణ అడ్వాన్స్, ఫెస్టివల్ అడ్వాన్స్ రుణాలు కూడా పెంచాలి, రిటైర్మెంట్ ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే పెన్షనరీ ప్రయోజనాలు అందించాలి, తర్వాత 300 రోజుల ఈఎల్ సీలింగ్ పరిమితిని 365 రోజులకు పెంచాలి, గ్రాట్యుటీ మొత్తాన్ని 20 లక్షల కంటే ఎక్కువ పెంచాలి, తర్వాత కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేయాలి, తర్వాత శారీరక వికలాంగ ఉద్యోగులకు ప్రమోషన్లో 4% రిజర్వేషన్లు అందించాలి, తర్వాత రిక్రూట్మెంట్ కౌన్సిలింగ్లో వికలాంగ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అవకాశం, ప్రతి ప్రాథమిక పాఠశాలలో పీఎస్హెచ్ఎం పోస్టు మంజూరు చేయాలి, ప్రభుత్వ ఉద్యోగులందరికీ జిల్లాల హెడ్ క్వార్టర్స్లో నిర్దేశించిన ప్రదేశాల్లో ఇంటి స్థలాలను కూడా కేటాయించాలి. ఈ విధంగా 37 డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అయితే అందజేయడం జరిగింది. ఇక ఫోటోల కోసం అయితే రామని చెప్పేసి సమయం ఇచ్చి చర్చిస్తామంటానే వస్తాం, చర్చల తర్వాత ఎస్ ఆర్ నో చెప్పాల్సిందే, డిమాండ్లపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, శాఖల నుంచి వివరాలు తెప్పించుకున్నారా, ప్రిన్సిపల్ సెక్రటరీల నోట్లు సిద్ధం చేసిండ్రా లేదా, ఇవేమీ లేకుండాలని మరి క్యాబినెట్ సబ్ కమిటీ తూతూ మంత్రంగా మరి ఉద్యోగ జేఏసీతో చర్చిస్తామంటే మేము రామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు అయితే చెప్తున్నాయి. ఎవరిని మోసం చేద్దామనుకుంటున్నారు? డిప్యూటీ సీఎం పేషీలోని ఉన్నతాధికారితో ఉద్యోగ సంఘాల జేఏసీ నేత అయితే వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. ఇక ఉద్యోగ జేఏసీతో ఈ 12న జరగాల్సిన చర్చలు మాత్రం ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా పడ్డాయి. సరే, ఆ రోజైనా మరి ఉద్యోగులకు సంబంధించి ఎన్ని నిధులు అవసరమవుతాయి, ఏ ఏ అంశాలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుందాం, మరి డిఏలు ఎన్ని డిఏలు ఇవ్వాలి, పీఆర్సీ ఎప్పుడు ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి అనే అంశాల మీద మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఈ 16వ తేదీకి ముందే కూలంకషంగా చర్చ జరిపి మరి ఉద్యోగ సంఘాలతో సమగ్రమైనటువంటి డిస్కషన్ చేసి ఒక
మంచి ఫలితాన్ని సానుకూలమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పేసి కోరుకుందాం. ఇక ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ డిప్యూటీ సీఎంకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కూడా వినతి పత్రం అయితే అందజేశారు. ఈ విధంగా వివిధ సంఘాలు, వివిధ నాయకులందరూ కూడా మరి ప్రభుత్వం మీద అయితే చాలా ఆగ్రహంతో ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఉద్యోగులు కూడా మరి పెండింగ్లో ఉన్న బకాయిలను ప్రతి నెల వరుస క్రమంలో చెల్లిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇంతవరకు మరి బిల్లు అయితే రావట్లేదు. మరి బిల్లులను రెగ్యులర్గా చెల్లించాలని అందరూ కూడా ప్రభుత్వాలు అయితే డిమాండ్ చేస్తున్నారు. సరే, ఏది ఏమైనా పెండింగ్లో ఉన్న 5 DLని వెంటనే విడుదల చేయాలి. తర్వాత ఈ 37 సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలి. పీఆర్సీ రిపోర్ట్ వెంటనే తీర్పించుకొని 51% ఫిట్మెంట్తో పీఆర్సీని కూడా అమలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఉద్యోగులైతే ఉద్యమ కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఆల్రెడీ షెడ్యూల్ కూడా ప్రకటించారు. కాబట్టి ఏప్రిల్ 16న జరిగే ఈ క్యాబినెట్ సబ్ కమిటీతో చర్చలు సఫలమవుతాయో విఫలమవుతాయో వేచి చూస్తున్నారు. ఒకవేళ సఫలం కాకుంటే మాత్రం ఉద్యోగులు తీవ్ర స్థాయిలో పోరాటానికి సిద్ధమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే వస్తుంది. సరే, ఏదేమైనా మరి క్యాబినెట్ సబ్ కమిటీ కనీసం ఏప్రిల్ 16వ తేదీనైనా మరి సమగ్రంగా అన్ని ఆర్థికేతర అంశాలని పరిశీలిస్తారని చెప్పి పరిశీలించి సానుకూల నిర్ణయం ప్రకటిస్తారని చెప్పి ఉద్యోగులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.